వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. पार्वती प्रियपुत्राय पूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठ गजराजस्य कर्तव्यं लोकपालनम्। पार्वती प्रियपुत्राय पूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठ गजराजस्य कर्तव्यं लोकपालनम्। उत्तिष्ठोत्तिष्ठ विघ्नेश उत्तिष्ठ गणनायक उत्तिष्ठ गिरिजापुत्र जगतां मंगलं कुरु। నమస్తే అండి. నమస్తే అండి. మామూలుగా మనకు ఏ ఆలయంలో కూడా గర్భగుడిలోకి వెళ్ళి దర్శించుకునే అంతటి అవకాశం ఉండదు, వెళ్ళకూడదని కూడా చెప్తుంటారు కదా. మరి ఇక్కడ స్వామివారిని గర్భగుడిలోకి వచ్చి మన చేతులతో మన ఇష్టం ఉన్నట్టుగా అలంకరించుకొని పూజలో మనం పాల్గొనే అవకాశం ఉంది. ఎందుకని ఇక్కడ ఇలా జరుగుతోంది? ఈ ప్రత్యేకించి ఆలయం వెనకాల ఏదైనా ఆంతర్యం ఉందా ఇలా రావటానికి, ఇలా దర్శించుకోవటానికి? దాని గురించి తెలియజేయండి. జయగురుదత్త అండి. ఇది చింతామణి గణపతి దేవాలయం. స్వామీజీ వారు తన 4వ సంవత్సరంలో మన కాశీ క్షేత్రంలో చింతామణిని దర్శించుకుని తర్వాత ఇక్కడ క్షేత్రం స్థాపించాలని స్వామీజీ సంకల్పం చేసుకుంటే 2012వ సంవత్సరంలో ఈ క్షేత్రాన్ని స్థాపించారు. స్థాపించిన వెంటనే చింతామణి అంటే భక్తులందరికీ చింతలు తీర్చే గణపతిగా స్వామి వారు ఇక్కడ నెలకొల్పి మన చేతులతోటే మనమే ఇక్కడ పూజ చేసే అవకాశం స్వామీజీ వారు కల్పించారు. నిజంగా అంతకు మించిన అదృష్టం భక్తులకు ఇంకేముంటుందండి. చాలా సంతోషం, చాలా సంతోషం. మామూలుగా ఇక్కడ పిండి వంటలు చూసినా, స్వామివారికి అలంకరించిన మాల చూసినా కూడా మనకు పిండి వంటలవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. మామూలుగా ప్రసాదాలు అనగానే పరమాన్నాలు, చక్కెర పొంగలి, పులిహోరలు, దద్దోజనాలు ఇవి నివేదన చేస్తుంటారు కదా. ఎందుకని స్వామివారి దగ్గర ప్రత్యేకించి ఇవన్నీ కూడా? స్వామీజీ వారికి ఇష్టమైంది కజ్జికాయలు. కజ్జికాయలు గణపతి అంటేనే కజ్జికాయలు. ఆ కజ్జికాయ మాల ప్రత్యేక దినాల్లో ఇక్కడ ధరించడం జరుగుతుంది. వినాయక చవితికి స్వామీజీ వారు ఈ రోజు వస్తున్నారు కాబట్టి ఆయన చేతుల మీదుగా నివేదన ఇద్దామని స్వామీజీకి సేమివే అందరికీ భక్తులుగా ప్రసాదం ఇస్తారు. స్వామీజీ ఇస్తారు ప్రసాదం. त्रैलोक्य रक्षणकराणि महोज्ज्वलानि श्रीमद्विनायक विभो तव सुप्रभातम्। श्रीमद्विहारपुरवास शिवात्मजात कूपोद्भवाद्भुत विलास स्वयंभूमूर्ते श्रीदेव शङ्खलिखिताश्रित पादपद्मा श्रीमद्विनायक विभो तव सुप्रभातम्। श्रीनारिकेळवन शोभित पुष्टिगात्र क्षीराब्धिषिक्त शुभ विग्रह तत्वमूर्ते दिव्यांगमूषिक सुवाहन मोदरूप श्रीमद्विनायक विभो तव सुप्रभातम्। श्रीकाणिपाक वरभूतलवास तुष्ट हे आदिपूज्य अरुणारुण भानुतेज। అయితే ముఖ్యంగా ఇక్కడ ప్రత్యేకించి స్వామివారికి ఎటువంటి సేవలు, పూజలు జరుగుతుంటాయండి? జరుగుతమ్మ. యాక్చువల్లీ ఇక్కడ 21 పత్రులతోటి మన ప్రతిరోజు అది ఇక్కడ నిత్య పూజ జరుగుతుంది. ఎక్కడ ఏ దేవాలయంలో లేకుండా మా దగ్గర మా వనంలో 21 పత్రులు ఇక్కడ లభించిన పత్రాలతోటి ఇక్కడ ఎవరైనా భక్తులు స్వయంగా వాళ్లే పూజ చేసుకునే అవకాశం స్వామీజీ వారు ఇక్కడ కల్పించారు.
అది మా అదృష్టంగా భావిస్తున్నాము. చాలా మంది 21 పత్తుల గురించే పూజ గురించే అది ఇక్కడ వస్తారు, దొరకవు. అందువలన మాకు ఇక్కడ అది చాలా ప్రత్యేకత, విశేషం, ప్రత్యేకత. ఓకే. ఇంకా మామూలుగా ఎటువంటి జరుగుతుంటాయి ఇంకా దీంతో పాటు? అది మాకు సంకష్టహర చతుర్థి అని చాలా మంది భక్తులు వస్తారు. ఈవినింగ్ 4 గంటల సంకష్టహర చతుర్థి వ్రతం జరుగుతుంది. దాంట్లో అభిషేకాలు, పంచామృతాలతో అభిషేకాలు అవి చేస్తారు. ప్లస్ అందరూ ఉండ్రాళ్ళ సేవ బాగా ఎక్కువ ప్రాముఖ్యత. ఉండ్రాళ్ళ స్వామి మాకు దరిదాపులుగా 100-150 మంది భక్తులు ఆ రోజు ఓన్లీ సంకష్టహర చతుర్థికి విశాఖపట్నం నుంచి ఇక్కడికి వస్తారు. చాలా మంది విశాఖపట్నం, అనకాపల్లి భక్తులు అందరూ ఈవినింగ్ సాయంత్రం 4:30-5 గంటలు స్టార్ట్ అవుతుంది. ఆ రాత్రి 8 గంటల వరకు సంకష్టహర చతుర్థి వ్రతం జరుగుతుంది. ఇది ఇక్కడ చాలా ప్రత్యేకత, గణపతికి జరిగే విశేష కార్యక్రమాలు. ఉండ్రాళ్ళ సేవ అంటే మామూలుగా ఎవరింట్లోంచి వాళ్ళు స్వామివారికి ఉండ్రాలు చేసుకొచ్చి ఎలా చేస్తుంటారు? ఇక్కడే మా పండితులు తయారు చేసి అది నివేదించి వాళ్ళందరికీ ప్రసాదంగా ఇస్తారు. ఆ సేవ ఎవరైనా పాల్గొంటే వాళ్ళందరికీ ఆ ప్రసాదం, స్వామివారి ప్రసాదం అది ఉచితంగా ఇస్తారు, ఇవ్వటం జరుగుతుంది. మామూలుగా ఆ రోజు ఇంకా అభిషేకాలు అన్నారు కదా, ప్రత్యేకమైన అభిషేకాలు ఏమైనా జరుగుతుంటాయా? నిత్యం చేసే విధంగా ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయండి. ఆ రోజు ఏంటంటే పాలాభిషేకం ఫస్ట్ చేస్తారు, పంచామృతాలతోటి, అన్ని చెరుకు రసం, అలాగే మొత్తం రసాలతోటి ఒక 15 ప్రత్యేక అభిషేకం చేస్తారు. 15 పళ్ళ రసాలతో చేస్తారు. సాయంకాల సమయంలోనే జరుగుతుందండి. సాయంత్రం సమయం ఇది జరిగిన తర్వాత మీరు చెప్పిన ఉండ్రాల సేవ జరుగుతుంది. ఉండ్రాల సేవ జరుగుతుంది లాస్ట్ లో. ఉండ్రాల స్వామికి నివేదించి అది మన అందరికీ భక్తులు ప్రసాదంగా ఇస్తారు. అది ప్రత్యేకత. మొత్తానికి మనకు ఎక్కడా లేని విధంగా, కానీ విని ఎరగని విధంగా, ముఖ్యంగా మనకు స్వామివారి దగ్గర గర్భగుడిలోకి రావడము అదే ఒక పెద్ద ఎత్తు, అందరికీ కూడా సంతోషించదగ్గ విషయము. మళ్ళీ వచ్చి ఎవరికి వారు 21 పత్రాలు ఇక్కడే లభించడము, వాటితో మళ్ళీ స్వామివారికి పూజ చేసుకోవడము, అభిషేకాలు, ఇలాంటి సేవల్లో పాల్గొనడం అంటే నిజంగా చాలా అదృష్టం అండి. మీరు కూడా నేను చూస్తున్నాను కదా, వచ్చిన ఈ 3 days నుంచి చాలా చక్కగా అందరినీ చూసుకోవడం కానివ్వండి, స్వామివారికి సంబంధించి కానివ్వండి, అందరినీ చాలా చక్కగా చూసుకుంటున్నారు. నిజంగా మీ అందరికీ ధన్యవాదాలండి. స్వామీజీ ఇచ్చిన అవకాశం, అనుగ్రహం నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. నమస్తే. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ. శ్రీకాణిపాకవరసిద్ధి వినాయకత్వం ప్రీత్యాద్య జాగృహి కురు ప్రియమంగళాని త్రైలోక్య రక్షణకరాణి మహోజ్వలాని శ్రీమద్వినాయక విభో తవ సుప్రభాతం శ్రీమద్విహార పురవాస శివాత్మజాత. అయితే ఇప్పుడు నేను స్వామివారి ముందర ఉన్నాను. ఇక్కడ గత 12-13 సంవత్సరాలుగా అర్చకత్వం నిర్వహిస్తున్న అశోక్ కుమార్ మిశ్రా గారు, అధర్వణ వేద పండితులు. ఇప్పుడు వారితో మాట్లాడి స్వామివారి విశిష్టత గురించి, ఆలయ విశిష్టత గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్కారం. స్వామీజీ చెప్పండి, మనకు చింతామణి గణపతి ఆలయం, ఇక్కడ స్వామివారు చింతామణి గణపతి స్వామివారు కొలువై ఉన్నారు. మామూలుగా మనం ఏ ఆలయంలోకైనా గర్భగుడిలోకి వెళ్ళే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ మాత్రం మనం లోపలికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నాము. అసలు ప్రత్యేకించి స్వామివారి విశిష్టత ఏంటి తెలియజేయండి. స్వామి చింతామణి అంటే చింతలు, మీ కోరిక అనే, ఇంకా దుశ్చింత, స్వామికి పూజ చేస్తే, భక్తిభావంగా పూజ చేస్తే మీ కోరిక ఉంటే ప్రాప్తి అవుతుంది, దుశ్చింత ఉంటే దూరం పోతుంది. మణి శబ్దం ఎందుకు? చికిటిలో మణి పెడితే ఉంచితే బేలుగొస్తుంది. ఆ విధంగా మీ మనసులు దుశ్చింతలు ఉంటే చింతారూపగా చీకటి దూరం పోతాయి. ఆ కోసం చింతామణి గణపతి పేరు పడింది. అంటే చీకట్లో మనం దీపం వెలిగిస్తే వెలుతురు వచ్చినట్టు మన జీవితాల్లో కూడా చింతలు దూరం చేసి ఆ వెలుతురుని నింపుతాడు స్వామీజీ, అంతే అంటున్నారా? చింతామణి గణపతి. చింతామణి గణపతి భారతవర్షంలో ఉజ్జయినులు ఉన్నారు స్వయంభూ, తర్వాత కాశీలో ప్రతిష్ఠం చేశారు. ఇక్కడ దక్షిణ భారతంలో ఇక్కడ విశాఖపట్నంలో చింతామణి గణపతి ఉన్నారు. ఓకే. ఇంకా భక్తులు సాధారణంగా మామూలుగా విశేషమైన రోజుల్లో ఎక్కువగా వస్తుంటారా? ప్రతినిత్యం వస్తుంటారా? ప్రతినిత్యం వస్తున్నారు భక్తులు. ఆదివారం, బుధవారం ఎక్కువ వస్తున్నారు. స్వామికి గరిక పూజ చేసి వెళ్తున్నారు అని చింతిత వస్తువు ప్రాప్తి అవుతుంది వాళ్ళకి. ఎన్ని కోరిక ఉంటే
అవుతుంది. మామూలుగా అభిషేకాలు ఇలాంటివి ప్రతినిత్యం జరుగుతుంటాయా స్వామి? నిత్యం పాలాభిషేకం జరుగుతుంది. సంకష్టహర చవితి రోజు పంచామృతములు, తర్వాత ఫ్రూట్ జ్యూస్తో అభిషేకం జరుగుతుంది. అంటే అన్ని రకాల పళ్ళరసాలు, ఎన్ని రకాల ఫలరసాలు, చెరుకు రసం, ద్రాక్ష రసం, తర్వాత యాపిలి రసం, వెరైటీ రసంలో జరుగుతుంది. పసుపుత, కుంకుమత, తర్వాత గంధం ఎత్తి అభిషేకం జరుగుతుంది. వివాహ కోసం ఎన్ని కోరిక ఉంటే పసుపుతో అభిషేకం చేస్తే స్వామికి వివాహం త్వరగా అవుతుంది. అలాగే విశ్వాసం ఉంది, భక్తులకి శ్రద్ధగా చేస్తున్నారు. అంటే ఇక్కడ ప్రత్యేకించి అన్ని చింతలు దూరం అవుతాయి, వివాహానికి ప్రత్యేకమా? ఎన్ని చింతలు సంతాన ప్రాప్తి, విద్యా చింత, తర్వాత వ్యాపారం, ఎన్ని చింతలు దూరం పోతాయి. ఆకాశం చింతామణి, చింత అంటే ఎన్ని చింతలు, పేరులోనే చింతామణి అని ఉంది కాబట్టి అది ప్రత్యేకం. అయితే ఇప్పుడు అభిషేకాలు నిర్వహిస్తున్నారు కదా, అభిషేకం మీరే చేస్తుంటారా? భక్తులు కూడా వాళ్ళు అభిషేకం భక్తులు స్వయంగా చేయడానికి ఏ అవసరం ఉంది, ఇక్కడ స్వయంగా చేసుకోవచ్చు. ఏ సమయంలో అభిషేకం చేసుకునేది? నిత్యాభిషేకం 7 గంటకి అవుతుంది, 7 గంటకి ఉదయం. తర్వాత సంకష్టహర చవితి రోజు సాయంకాలం 5 గంటల నుంచి అవుతుంది. 5 గంటల నుంచి 8, 9 అలాగా అవుతుంది. చాలా భక్తులు వస్తున్నారు ఆ రోజు. ఇప్పుడు మనకు ప్రత్యేకమైన దినాలలో, మామూలుగా పర్వదినాల్లో ఊరేగింపులు, ఉత్సవాలు లాంటివి జరుగుతుంటాయా విశేషంగా ఇక్కడ కూడా? జరుగుతుంది. ఎలాంటి సేవలు జరుగుతుంటాయి స్వామివారికి? స్వామివారికి గణపతి హోమం జరుగుతుంది. తర్వాత గరికా పూజ, ఏకవింశతి పత్రత అర్చన అవుతుంది. చౌతి తిథిలు ఏకవింశతి పత్రత అర్చన చేస్తే చాలా మంచిది. ఓకే. ఇప్పుడు మామూలుగా సంకష్టహర చతుర్థి రోజు ఎక్కువగా ఉపవాసాలు ఉంటూ ఉంటారు, స్వామివారికి వ్రతంగా నోచుకునే వాళ్ళు ఉంటారు, ఒకటే రోజున ఆచరించే వాళ్ళు ఉంటారు. అటువంటి వారు ఎక్కువగా ఆలయ దర్శనం చేస్తుంటారా? చేస్తుంటారా? ఇప్పుడు అలాంటిది ఏమైనా చేయాలి అని అంటే మొదట స్వామివారి దగ్గరకు వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత వ్రతం లాంటిది ఆచరించాల్సి ఉంటుందంటారా? లేదంటే ఎవరి ఇష్ట ప్రకారంగా ఇష్ట ప్రకారంగా ఆచరించవచ్చు? ఇష్టం ప్రకారంగా. ఈ గణపతికి దీక్ష ఉంటే 40 రోజులు ఉంది. ఒక మండల పూజ జరుగుతుంది. మీ మనసులో ఈ కోరికలు ఉంటే ఆ కోరికలు అనుకుని స్వామి దగ్గర ముడుపు కట్టి 40 రోజు స్వామి మంత్ర జపం చేయాలి. ఓం గం గణపతయే నమః బీజమంత్రం జపం చేస్తే కోరికలు సిద్ధి అవుతుంది. ఓకే. ముడుపు అన్నారు కదా స్వామిజీ, ఏ ముడుపు చెల్లించాల్సి ఉంటుంది? అక్కడ కరక్కాయి, పసుపు కొమ్ములు, యథాశక్తి స్వామికి దక్షిణ బియ్యంతో కట్టి, అక్కడ పసుపుతో కలిసి బియ్యంతో కట్టి పెట్టాలి. ఇప్పుడు మీరు అన్నారు పసుపు కొమ్ములు, ఇవన్నీ కూడా సామాగ్రి ఏదైతే ముడుపుకి వాడుతున్నామో అదంతా సంఖ్య ఏమైనా చూసుకోవాలంటారా? 4 సంఖ్య. స్వామికి 4 సంఖ్య చాలా ఇష్టం. గణపతికి 4 పసుపు కొమ్ములు పెట్టాలా? 4 కరక్కాయి, తర్వాత 4 రూపాయలు కాయిన్స్, బియ్యం యథాశక్తి, ఒక అంజలి మాత్రం బియ్యం, ఒక వస్త్రములు, ఈ పసుపు కలర్ వస్త్రం లేకపోతే రెడ్ కలర్ వస్త్రంతో కట్టి పెట్టవచ్చు. ఇప్పుడు అంటే ఏదైనా మనసులో సంకల్పం చేసుకుని ఆ ముడుపు కట్టి అలానా, లేదంటే కోరిక ఏదైనా చేసుకున్న తర్వాత? ఓకే. అంటే కోరిక నెరవేరిన తర్వాత ముడుపు కట్టడం అలా ఏముండదు, ముందుగానే ముడుపు కట్టాలి. ఓకే. తర్వాత ఇంటి దగ్గర జపం చేసుకోవచ్చు. గణపతి మంత్రం జపం చేసి అయిపోయిన తర్వాత హోమం చేస్తే ఫలసిద్ధి అవుతుంది. అలాగా విశ్వాసం ఉంది, శ్రద్ధంగా చేస్తే అవుతుంది. శ్రద్ధాభావాలు చేయాలి, భక్తి భావంగా శ్రద్ధాలు చేస్తే అవుతుంది. విద్యా బుద్ధి అని సిద్ధి అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ప్రతిష్ఠించిందేనా స్వామివారి విగ్రహం స్వయంభూగా వెళ్ళటం అలాంటిది ఏమైనా ఉందా? స్వామిజీ ప్రతిష్ఠించిన విగ్రహం ఇక్కడ హోమం చేశారు. ప్రత్యక్షంగా స్వామికి దర్శనం అయింది. అక్కడ ఫోటో ఉంది, ఇక్కడ ఎంట్రన్స్ లో స్వామికి ఇక్కడ చూపిస్తాను మీకు ఒకసారి. ఇది ఇదిగా ఉజ్జయిన్లో ఉన్నారు, స్వయంభూ ఉన్నారు. ఇది ఇచ్ఛామణి, చింతామణి, సిద్ధిదాత. మీ మనసులో ముందు ఇచ్ఛ అవుతుంది, కోరిక అవుతుంది, చింత అవుతుంది. తర్వాత ఎలాగా ప్రాప్తి చేయాలి, ఎలాగా అవుతుంది, చింత వస్తుంది. స్వామికి పూజ చేస్తే సిద్ధిదాత చేసి సిద్ధి ప్రదానం చేస్తారు. ఓకే. ముందు మనం కోరిక కోరుకుంటాము, తర్వాత అవుతుందా లేదా అనే ఒక అలజడి, ఎలాగా చేయాలి, లాగా తర్వాత సిద్ధిస్తుంది స్వామివారి అనుగ్రహం వల్ల. ఒక మాట ప్రసిద్ధి ఉంది. ప్రథమ
శ్రీరాముడికి చింత వచ్చింది, రావణతో విజయప్రాప్తం చేయాలి. ఆ, మానవావతారం శ్రీరాముడు చింత వచ్చింది. గురుగారు వశిష్ఠ మహాముని గురుగారు ఉన్నారు, చెప్పారు మీరు గణపతి పూజ చేయండి. ఆ, గణపతి పూజ చేస్తే అన్ని చింతలు దూరం పోతాయి. ఉమ్, ఆ రోజు గణపతి పూజ చేశారు, ఆ, అన్ని సిద్ధి అయిపోయింది. ఆ రోజు నుంచి చింతామణి, ఉమ్, మణి శ్రేష్ఠ. కోరిక చింత అంటే కరిక, ఆ, కరిక పూర్తి అవ్వడానికి శ్రేష్టం మణి. అలాగే మణి శబ్ద ఇలాగే అర్థం అవుతుంది. అలాగా మణితో లైటింగ్ అలాగా అర్థం అవుతుంది. ఓకే, ప్రకాశవంతంగా జీవితాల్లో వెలుగు వస్తుంది. అయితే మనం ఏ పూజ చేసినా కూడా, ఏ శుభకార్యం చేసినా కూడా తొలి పూజ విఘ్నేశ్వరునికే చేయడం అది ఆనవాయితీగా వస్తుంది మన సనాతన ధర్మంలో. మామూలుగా ఇప్పుడు వివాహం చేసినా, ఏదైనా శుభకార్యం చేసినా ముందుగా వచ్చి స్వామివారిని దర్శించుకొని వెళ్ళే భక్తులు ఉంటారా ఇక్కడ? ఉంటారా? తరచుగా ఇక్కడ వివాహ కోసం అవుతుంది, వివాహ కూడా అవుతుంది, ఇక్కడ జరుగుతుంది. అందరూ ఫస్ట్ గణపతి దగ్గర కారు పెట్టి వివాహం చేస్తున్నారు. అందరూ ఇక్కడ ఫస్ట్ గణపతి దగ్గరకి వస్తున్నారు, ఇన్విటేషన్ కార్డు స్వామి దగ్గర పెట్టి వెళ్తున్నారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ నివేదన చేసిన ఈ పలహారాలన్నీ కూడా మనకు పిండి వంటలు. మామూలుగా ప్రతినిత్యం స్వామివారికి ఎలాంటి నైవేద్యం నివేదన చేస్తుంటారు స్వామీజీ? అరటిపళ్ళు, కొబ్బరికాయ, బెల్లం. స్వామికి బెల్లం చాలా ఇష్టం, బెల్లం పెట్టవచ్చు. తర్వాత రాహుకేతు గ్రహ దోష కోసం బెల్ల సమర్పణం చేస్తే స్వామిజీ దగ్గర దోషం తగ్గుతుంది. కేతు మహాగ్రహ దోషం తగ్గుతుంది బెల్లం సమర్పణం చేస్తే. మధ్యాహ్నంలో అన్నం, పప్పు మహానైవేద్యం. సాయంకాలం కూడా అరటిపళ్ళు, కొబ్బరికాయ, బెల్లం ఇలాగా నైవేద్యం. అంత అటుకులు. ఓకే, దూర ప్రాంతాల నుంచి కూడా దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు, చాలా దూరం నుంచి వస్తున్నారు. హైదరాబాద్ నుంచి వస్తున్నారు, తర్వాత దూరం నుంచి వస్తున్నారు. ఒకసారి భక్తులకి నమ్మకం కలిగితే ఎంత దూరం ఉన్నా కూడా ఖచ్చితంగా స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూనే ఉంటారు. సంతోషం స్వామిజీ, చాలా మంచి విషయాలు తెలియజేశారు. స్వామివారి విశిష్టత గురించి చాలా గొప్పగా మీ మాటల్లో తెలియజేసినందుకు కృతజ్ఞతలు. ధన్యవాదం. మీకు శ్రద్ధంగా ఉంది స్వామితో, చాలా ధన్యవాదములు. నమస్తే స్వామి. జై గురుదత్త. జై గురుదత్త. కూపోద్భవాద్భుత విలాస స్వయంభుమూర్తే శ్రీదేవ శంఖలిఖితాశ్రిత పాద పద్మా శ్రీమద్వినాయక విభో తవ సుప్రభాతం. శ్రీనారికేళవన శోభిత పుష్టిగాత్ర క్షీరాబ్ధిషిక్త శుభ విగ్రహ తత్వమూర్తే దివ్యాంగమూషిక సువాహన మోదరూప. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రామారావు దంపతులు. వాళ్ళు ఈ స్థల దాతలు అని చెప్పొచ్చు. నిజంగా ఎంతో గొప్ప మనసు ఉండాలి ఇలాంటి మంచి పనులు చేయాలి అని అంటే. ఇప్పుడు అసలు ఎందుకు వాళ్ళకు ఆ స్థలం అనేది ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మనం ఏదైనా పని చేయాలంటే చాలా వరకు ఆలోచిస్తుంటాము. మరి వారు ఎందుకని అంతటి గొప్ప కార్యాన్ని చేశారు అవన్నీ కూడా ఇప్పుడు వారితో మాట్లాడి స్వామివారి ముందే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్, మేము విన్నాము అసలు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా అసలు మీ ఆలోచన స్థలం అమ్మాలి అని చెప్పి, కానీ అమ్మకుండా స్వామివారిని చూడగానే మీరు అసలు నాకు ఒక్క రూపాయి వద్దు, నేను స్థలం ఇచ్చేస్తున్నాను అని చెప్పి అన్నారని చెప్పి విన్నాము. అంత స్పాట్లో మనం నిర్ణయాలు తీసుకోవడము అలాంటిది అసలు వితౌట్ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఇలాంటి పనులు చేయడం అంటే ఎంతో గొప్ప మనసు ఉండాలి. మీకెందుకు అనిపించింది ఇలా చేయాలని చెప్పి? ఇలాంటి అదృష్టం రావటం చాలా చాలా అరుదు. ఎందుకంటే అదృష్టం తలుపు తట్టినట్టే ఈ స్థలం కావాలని అడగటం. అలా భావించుకునే మేము ఇచ్చాము ఇది. నిజంగా ఈ స్థలం ఇలాగ ఇవ్వబట్టి మేము ఎన్ని తరాలైనా ఇది ఈ స్థలం గురించి మా జనరేషన్స్ ఎంతో ఆనందంతో మాట్లాడుకుంటారు ఉంటారు. ఇలాంటి అవకాశం 100కి కోటికి వస్తుందని నేను అనుకుంటాను. ఇది ఆపర్చునిటీ. నాకు స్థలం మమ్మల్ని ఇవ్వమని అడగటం నిజంగా నాకు ఎంత చక్కటి అవకాశం అని భావంతో నేను ఫీల్ అయ్యి అది ఇవ్వటం జరిగింది. నిజంగా మాకు ఆ రకంగానే జరుగుతుంది కూడా. మాకు ఎన్ని తరాలైనా ఇది రోజు నిత్యం కూడా ఇంత అభివృద్ధి అవుతుందంటే ప్రతిరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళు ఆనందంతో వెనక్కి వెళ్తున్నారు. ఇంతకు మించింది
ఇంకా ఏదీ లేదు, సంతోషం ఇంకోటి ఉండదు. ఉండదు. అందరి సంతోషంలో మన మంచిని వెతుక్కునే వాళ్ళకి ఎప్పుడు మంచిగా జరుగుతుంది అంటారు కదా, అలాగే జరిగింది. అలాగే జరుగుతుంది ఇప్పుడు. ఓకే ఓకే. అయితే మామూలుగా మనం ఆలయాలు నిర్మించటం కానీ దానికి వెనకాల ఉన్న వ్యక్తుల గురించి కనుక ఎక్కడైనా మాట్లాడుకుంటే వాళ్ళ కల్లో భగవంతుడు కనిపించడము, ఇలాంటివి చేయమని చెప్పటము, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. కానీ అసలు మీకు ఇలాంటివి ఏవి వింతలు జరిగినట్టుగా లేదు. విశేషాలు నేను చెప్తాను. అలాగే మాకు స్వామీజీ మొట్టమొదటి అసలు తెలియదండి. కానీ 1990లోనే మా వారి ఫ్రెండ్ ద్వారా స్వామి గారు మా ఇంటికి వస్తారని చెప్పి జనవరి 1990 జనవరి 2 రోజులు మా ఇంట్లో ఉండటం అన్నది జరిగింది. దాదాపు 30 సంవత్సరాల పైన 16, 32 అయిపోయింది అనుకోండి. అంటే మన జన్మ ప్రణాళిక మనకు తెలియదు కానీ గురువులకి తెలుసు. అంతే అండి. ఆ టైం వచ్చినప్పుడు గురువులే వెతుక్కుంటా అంటే ఇప్పుడు చూస్తూ ఉంటే ఒకటి నాకు అర్థమవుతూ వచ్చిందనమాట. అట్లాగా వచ్చి 2 రోజులు ఉన్నారండి. ఆ గురువు గారు ఎవరో, ఆయన ఎంత గొప్పవారో ఏది మాకు అస్సలు తెలియదు. అప్పటికి ఆయన వచ్చినప్పుడు తెలియదు. వచ్చి వెళ్ళారని ఎవరికి చెప్పినా ఆయన అయ్యి ఉండరు, ఆయన కింద శిష్యులు అయ్యి ఉంటారు అని అనటం అన్నది జరిగింది. అలాగేమీ కాదు ఆయనే అని వాళ్ళకి ప్రూఫ్లు కూడా చూపించడం జరిగింది. అప్పుడు మేము ఒక రెంట్ హౌస్లో ఉంటున్నాం, దస్పల్లా హిల్స్లో రెంట్ హౌస్లో ఉంటున్నాం. ఈ స్థలం వాళ్ళదే. అంటే స్వామి క్రియేషన్ అప్పుడు మా దగ్గర డబ్బులు ఉన్నట్టు క్రియేషన్ చేసి ఈ స్థలం వాళ్ళ దగ్గర నుంచి మేము కొనిపించేలాగా చేశారు. మళ్ళీ ఒక 16 సంవత్సరాలు అయ్యేటప్పటికి డబ్బులు కొంచెం టైట్ గా సిచ్యువేషన్ చేసి అమ్మాలన్న ఆలోచన క్రియేషన్ చేశారు. కొన్ని ఆలోచన ఆయనే చేశారు, అమ్మే ఆలోచన ఆయనే చేశారు. చేసినప్పుడు మేము పేపర్ ప్రకటన ఇవ్వటం అన్నది జరిగింది. అప్పుడు జడ్జి శారద గారు ఇన్వాల్వ్ అయ్యి అది అన్ని మైసూరు పంపించి చెప్పడం నచ్చిందంటాం. సుబ్బరామరెడ్డి గారి బర్త్డేకి స్వామిని తీసుకురావటం అన్నది ప్రతిదీ డేట్ మంత్ ఏది కూడా తేడా లేకుండా అన్ని గుర్తుండేలాగండి. ప్రతి విషయం కూడా సుబ్బరామరెడ్డి గారికి తెలియని స్థలాలు కానీ ఆయన ఇవ్వలేని స్థలాలు కానీ ఏముంటాయి వైజాగ్లో. అవును అవును. ఏది నచ్చలేదన్నారు. ఇది నచ్చింది అని సుబ్బరామరెడ్డి గారు బర్త్డేకి రావడం అన్నది జరిగిందనమాట. వస్తున్నారు కదా అని మా వారిని కూడా ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళారు అందరూ కలిసి. చూడగానే నీకు అప్పుడు చెప్పాను కదా నువ్వు నేను చేసే పని ఒకటి ఉందని చెప్పి గురువుగారు అనటం జరిగింది. కానీ మన మనసులో ఏమీ లేదు, మాకు తెలియదు. ఆయన మనసులో ఆల్రెడీ సంకల్పం అప్పుడే ఉంది. అలా చెప్పడం అన్నది జరిగింది. చెప్పడం అన్నది ఇది దత్తక్షేత్రంగా అనే ఏర్పాటు కోసమని వచ్చారు. కానీ ఇలా మా వారిని చూడగానే ఇలా తీసుడికి వినాయకుడిని ఇచ్చారు, సృష్టించి ఇవ్వటం అన్నది జరిగింది అనమాట. అసలు ఆయనకే తెలీదు ఇది చింతామణి. కానీ 2006లో మేము ఇచ్చిన తర్వాత దసరాకి 2 అని పిలిచారు, వెళ్ళటం అన్నది జరిగింది. అప్పుడు గురువు గారి గురుచరిత్ర బుక్ కొనుక్కోవడం అన్నది చేశారనమాట. ఆ బుక్ లోనే చింతామణి గణపతి అన్ని క్షేత్రాల కల్లా విశిష్టమైన క్షేత్రం అవుతుందని ఆ బుక్ లో రాయబడి ఉంది ముందుగానే మేము ఇచ్చేటప్పటికే. అది చదివినా గానీ మాకు అప్పటికి అర్థం కాలేదు. చదవగా ఈ క్షేత్రం యొక్క వాల్యూ ఏంటన్నది మాకు అర్థమవుతూ వచ్చింది అనమాట. అప్పుడు ఇంకా ఆ ఎనర్జీలు మాకు పెరుగుతూ వచ్చాయి. ఈ జన ప్రణాళికే ఇది, మేము ఇందుకోసమే పుట్టాం. నిజంగా భగవంతుడు ఎవరినో ఒకరిని అలా ఎంచుకుంటాడు, ఒక కుటుంబాన్ని ఆయనకు సంబంధించిన క్రతువులన్నీ చేయించుకోవడం కోసం. మళ్ళీ ప్రతిష్టాపనప్పుడు కూడా చెప్పారు ఈ మునిలు తిరిగిన స్థలం అదేని చెప్పి, అంటే ఆ గోత్రమే మళ్ళీ ఆ గోత్రం కూడా మాదే. అట్లా కనెక్షన్ అన్న ఈ ఊరికే రాలేదు. గురువులతో ఊరికే పరిచయం, దగ్గరికి వెళ్ళాలంటేనే ఎంతో అదృష్టం ఉంటేనే కానీ మనం వెళ్ళాం. ఇంత మహాభాగ్యాన్ని ఆయన కల్పించినందుకు ఏమిచ్చినా ఆయనకి ఇంత అద్భుతమైన క్షేత్రంగా మనకి తయారవుతుంది. రోజు రోజుకి దినదిన అభివృద్ధి అవుతుంది. చాలా చాలా ఆనందంగా ఉందండి. సంతోషం అమ్మా, నిజంగా మీతో మాట్లాడినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు.